హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 8th మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ భారీ నష్టాల్లో క్లోజ్ అయింది. 140 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. 22,302. ఒకటి ఇంపార్టెంట్, మన కీ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా కిందకి వచ్చేసింది. ఇప్పుడు ఇది డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మన కీ లెవెల్ మారిపోతుంది. సో మనం ఒక్కసారి కీ లెవెల్ డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 22,580. సో దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా ఏదైనా ర్యాలీస్ వస్తే అవి మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఫైనల్ గా డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు 22,388. సో దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం ఈ రోజు హై స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఈ రోజు హై వచ్చి మనకి 22,500. సో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. డౌన్ సైడ్ ఇప్పుడు ఇది మనం నిన్న అనుకున్న సపోర్ట్ లెవెల్ దగ్గరే ఈ రోజు దగ్గరలో క్లోజ్ అయింది 22,300. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మాత్రం 22,000 దగ్గర ఉంది. 21,995 బట్ 22,000 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఏదైనా ర్యాలీ వస్తే మాత్రం మనం కొంచెం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. రాబోయే రోజుల్లో వొలటాలిటీ ఇలానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ వొలటాలిటీగా ఉండొచ్చు మార్కెట్. సో ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా మార్కెట్ లో వొలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం మనం కాషియస్ గా ఉండాలి, జాగ్రత్తలు తీసుకొని ట్రేడ్ చేయాలి. అయితే పొజిషనల్ గా ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం ఇప్పుడు మన షార్ట్స్ ఏమన్నా ఉంటే మాత్రం 22,000 దగ్గరికి వస్తే అక్కడ మన షార్ట్స్ అన్నిటిని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా బాగా సెల్లింగ్ ప్రెజరే కనిపించింది ఈ రోజు. ఇప్పుడు మన కీ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో మనం రేపు గమనించాల్సింది కీ లెవెల్ పైన సస్టైన్ అవుతుందా లేదా దీన్ని బ్రేక్ చేసి కిందకి వచ్చేస్తుందా. ఫస్ట్ 1 అవర్ లో ఈ కీ లెవెల్ ని బ్రేక్ చేసి కిందకి వస్తే మాత్రం 47,500 వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశం ఉంది. 47,500 దగ్గర మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అది సపోర్ట్ తీసుకోవచ్చు. షార్ట్స్ ఏమైనా ఉంటే మాత్రం 47,550 ఆర్ 500 ఈ లెవెల్స్, ఈ 50 పాయింట్స్ జోన్ దగ్గర మాత్రం ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు మన షార్ట్ ఎంట్రీస్ అన్నిటిని కూడా. ఇప్పుడు కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. దీనికన్నా కిందకు వెళ్తేనే కీ లెవెల్ షిఫ్ట్ అవుతుంది, అదర్వైజ్ కీ లెవెల్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 48,650. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 49,000 వరకు అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇది సిజీ పవర్. సిజీ పవర్ లో ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటం చూసాం. సో మార్కెట్ అంతా డౌన్ ఉన్నా గానీ స్టాక్ మాత్రం మంచి ర్యాలీ తీసుకుంది. ఒకటి ఇంపార్టెంట్ గా మంత్లీ పివోట్, దాంతో పాటు అక్కడే మనకి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో అది మనకి సపోర్ట్ లాగా తీసుకుంది అండ్ ఈ ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేసింది. ఇప్పుడు హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దీంట్లో. సో ఒక్కసారి మనం ఫిబొనాచి లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. ఈ కరెక్షన్ తర్వాత ర్యాలీ వెళ్తుంది. సో ఈ రోజు ఎగ్జాక్ట్లీ ఈ రోజు హై చూస్తే 61.8%. ఇప్పుడు మనం ఈ హైని బ్రేక్అవుట్ కోసమే ప్లాన్ చేయాలి. వన్స్ ఈ హై బ్రేక్ చేస్తే మాత్రం మనకి ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ 616 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ ఫిబొనాచి లెవెల్ ఇది. సో ఇప్పుడు మనం దీంట్లో 2 రకాల ట్రేడ్ చేయొచ్చు. ఒకటి 61.18% బ్రేక్అవుట్ లెవెల్ గానీ, లేదా పుల్ బ్యాక్ లో ప్రీవియస్ హైని బ్రేక్ చేసిన లెవెల్ 563 ఆర్ 560 లెవెల్స్. సో ఇట్లా మనం లెవెల్స్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. 530 మన స్టాప్ లాస్ లాగా ఉండాలి, ఎందుకంటే ఇది మంత్లీ పివోట్. ఈ రోజు లో కూడా అదే, దాన్ని బ్రేక్ చేస్తే వీక్నెస్ రావచ్చు ఈ స్టాక్ లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఇమామి. ఇమామిలో కూడా ఈ రోజు మంచి ర్యాలీనే చూసాం. లోయర్ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఈ రోజు ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది, అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీగా వెళ్ళింది. సో దీంట్లో ఒక పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంట్రాడే లో ఏదైనా పుల్ బ్యాక్ వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ మనకి ఓన్లీ వీక్నెస్ 490 కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 550, 560 లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఈ లెవెల్స్ దగ్గర 560 ఆర్ 565 ఆ లెవెల్స్ దగ్గర. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం దీన్ని లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే 490 కన్నా కిందకు వస్తేనే వీక్నెస్, కాబట్టి అక్కడ మన స్టాప్ లాస్ ఉండాలి. హైయర్ లెవెల్లో 560 ఆ లెవెల్స్ కి వస్తే మాత్రం మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇది ఇమామి లిమిటెడ్. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.